దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఈ దినాన్ని ప్రభు అయినటువంటి క్రీస్తు నామములో అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనందరితోటి. మన యొక్క వస్త్రములు మార్చబడ్డాయా? నీ వస్త్రము మార్చబడిందా? అంటే వస్త్రము అనగానే మనం వేసుకునేటువంటి ఈ పై వస్త్రాల గురించి అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ లోకానుసరైనటువంటి ఈ వస్త్రముల గురించి కాదు, కానీ ఆత్మీయ వస్త్రాలని మనము ధరించుకొని ఉన్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మహిమ వస్త్రాలను కనుక మనం ధరించకపోయినట్లయితే, దేవుడిచ్చినటువంటి ఆ నీతి వస్త్రాలను కనుక మనం ధరించకపోయినట్లయితే, పాపం అనే వస్త్రంలోనే ఆ వస్త్రాన్ని ధరించుకునే మనం జీవిస్తాము. ఈ లోకంలో అనేక మంది అనేక రకాలటువంటి వస్త్రాలు ధరించుకుంటారు, విలువైనటువంటి వస్త్రాలు ధరించుకుంటారు. కానీ వారు ఎంత విలువైనటువంటి వస్త్రాలు ధరించుకున్నా కొన్ని సందర్భాల్లో లేకపోతే అనేక సందర్భాల్లో వారికి లోకంలో విలువ లేకపోవచ్చు. మన మధ్యన కూడా చూస్తూ ఉంటాం, అనేక మంది మంచి మంచి వస్త్రాలు ధరించుకుంటారు, కానీ వారికి విలువ ఉండదు. దేవుని ఎదుట వారు సరైనటువంటి రీతిలో వారు జీవించరు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము ఎటువంటి వస్త్రాలు మనం ధరించుకుంటున్నాం. అవ్వ ఆదామును చూసుకున్నట్లయితే ఆది కాండము 3:22 చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో, ఆది కాండము 3:21 చూస్తే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను తొడిగించెను. ఆదాముకి అతని భార్య అయినటువంటి అవ్వకిని దేవుడు చర్మపు చొక్కాలని తొడిగించాడు. అప్పటి వరకు కూడా మహిమ వస్త్రాలను ధరించుకున్నటువంటి అవ్వ ఆదాములు వారే వస్త్రాలను ధరించుకున్నారు? చర్మపు చొక్కాయల్ని, చర్మపు వస్త్రాలని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన్ని మనల్ని మనం కూడా ఒకసారి పరీక్షించుకోవాలి. అయ్యో, నేను ఏదో ఈ లోకానుసరైనటువంటి వస్త్రాలను ధరించుకుంటున్నానా, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆ మహిమ వస్త్రాలని నేను ధరించుకోగలుగుతున్నానా? నిజముగా అవ్వ ఆదాములు చూసుకున్నట్లయితే ఆ మంచి చెడ్డల ఫల వృక్షములు తినకముందు, ఆ ఫలాలను తినకముందు ఎలాగున్నారు వారు? అసలు వారికి దిగంబరత్వం అంటే ఏంటో తెలీదు, వారికి సిగ్గంటే తెలీదు, వారికి భయం అంటే తెలీదు. ఈ దినాన నిజంగా దేవుని యొక్క మహిమ వస్త్రాన్ని ధరించుకుంటే మనము తప్పు చేయము. తప్పు చేయలేనప్పుడు, పాపము చేయలేనప్పుడు భయపడము, మనకు సిగ్గు ఉండదు. కానీ ఇదిగో ఆదాము అవ్వ దేవాతి దేవుడు అడుగుతున్నాడు. ఈ 3వ అధ్యాయంలోనే చూస్తే 9వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావా నేను? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటేనని. అప్పటి వరకు కూడా దేవాతి దేవుని యొక్క స్వరం వింటే చాలు పరిగెట్టుకుంటూ వెళ్ళేవాడు ఏదైనా తోటలో. ఆదాము దేవుని యొక్క స్వరాన్ని వింటే, ఈ దినాల్లో కూడా అనేక మంది దేవుని యొక్క స్వరాన్ని వింటుంటే దాక్కుంటున్నారు, భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారంటే ఎంత భయంకరంటి పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు. అంటే వారు ఏ వస్త్రాలను ధరించుకున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే నీవే కావచ్చు, నువ్వు ఎటువంటి వస్త్రాన్ని ధరించుకున్నావు. దేవుడు పిలిచినప్పుడు, ఇదిగో నీ స్వరాన్ని వినినప్పుడు నేను భయపడి చెట్టు చాటున, నేను తోటలో దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటేని. అందుకని నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? అసలు నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడెవడు? అంటే భయపడ్డారు, సిగ్గు వచ్చిందండి. ఈ దినాన నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ మహిమ వస్త్రాల్ని నువ్వు పోగొట్టుకొని అవ్వ ఆదాములాగా ఆ చర్మపు చొక్కాలను నువ్వు వస్త్రాలను ధరించుకుని నువ్వు జీవిస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో
నీ యొక్క వస్త్రము మార్చబడిందా? మార్చబడినటువంటి వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలయ్యో, ఇంతవరకు నేను పాపమనే వస్త్రాన్ని నేను ధరించుకొని, ఈ వస్త్రాలు నీతి వస్త్రము అది నీకు ఏదో కళ్ళకి అందరికీ కనబడిపోతుందా? నీ క్రియలను బట్టి, నీ ఆలోచనలు బట్టి, ఇదిగో నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి దేవుడు నీతి వస్త్రాన్ని అనేక మందికి నువ్వు ధరించుకుంటే నీతి వస్త్రాన్ని అందరూ చూస్తారు. అప్పుడు కొంతమంది చూడండి, బట్టలు ధరించుకుంటే అందరూ చూడాలని చెప్పేసి వేసుకుంటారు, అందరికీ చూపించుకుంటారు కూడా. నీ బట్టలు కనబడుతున్నాయి కానీ, నీ వస్త్రాలు కనబడుతున్నాయి కానీ, అయ్యో నాలో యేసు అనే వస్త్రము లేడు, మహిమ వస్త్రము నా మీద లేదు అని నువ్వు గమనించుకున్నట్లయితే, మనము ఇదిగో సిగ్గు వేసి ఈ వస్త్రాలను కప్పుకుంటున్నాం. మనం సిగ్గు వేసి ఎదుటివారు చూస్తారనే భయముతోటి మనం కప్పుకుంటున్నాం. కానీ ఈ దినాల్లో వస్త్రాలను కూడా కప్పుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈ లోకాస్తులకు కప్పుకునేవారు కూడా బహు తక్కువ మంది. ఎందుకంటే వస్త్రాలు కప్పుకుంటే అది ఒక తప్పు, పాపం కింద ఈ దినాల్లో అయిపోయారంటే, వారు ఎటువంటి వస్త్రాన్ని, సాతాను వస్త్రాన్ని ధరించుకుంటున్నాడు. అవి ఎంతంతే ఉంటాయి కాబట్టి మొక్కలో. ఇదిగో సిగ్గుపడిపోయాడు, భయపడ్డాడు, దాక్కున్నాడండి. దేవుని యొక్క నీతి వస్త్రం లేకపోతే నీవు కూడా పాపం అనే వస్త్రం కనుక నీ మీద ఉండినట్లయితే భయపడతావు, సిగ్గుపడతావు, దాక్కుంటావు. కానీ ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం చేస్తుంది, దేవుడిచ్చినటువంటి ఆ నీతి వస్త్రాన్ని కనుక, మహిమ వస్త్రాన్ని కనుక నువ్వు ధరించుకున్నట్లయితే, చూడండి యోసేపు గారు కూడా చూసుకున్నట్లయితే మనకి 40వ అధ్యాయంలో కనబడుతుంది, పానదాయకుడును భక్షకారుడును వీరిద్దరు కూడా మరి కల వచ్చినప్పుడు చెప్పినప్పుడు మరి ఆ పానకదాయకుడు మర్చిపోతాడో, ఏకముగా రాజుకే దేవుడు కలను రప్పించినప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకుని, అయ్యో ఇదిగో నేను మర్చిపోయాను అని రాజుగారికి చెప్పినప్పుడు చెప్తున్నాడు. 12వ ఒక రాత్రి మేమిద్దరము కలకంటిమి, పానదాయకుల అధిపతి అంటున్నాడు అన్నమాట. ఇదిగో ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను, అతడు కల చెప్పాడు, ఆ విధంగానే జరిగింది అన్నప్పుడు నిజంగా యోసేపు గారండి 17 సంవత్సరాల వయసులో గుంటలో పడవేయబడ్డాడు. ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తులోకి వచ్చాడు, పోతీఫారు ఇంట్లోకి. అక్కడ ఇతడు చేయలేనటువంటి తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు, చెరసాల్లో ఉన్నాడు. అంటే ఖైదీగా ఉన్నాడు. ఖైదీకి వేసేటువంటి వస్త్రాలు ఏ విధంగా ఉంటాయి? వారికి ఒక నెంబరు, ఖైదీ నెంబర్ 786. అంటే ఖైదీకి ఒక నెంబర్ ఉంటుంది, వారికి ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి. అటువంటి వ్యక్తి ఖైదీగా చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తికి, ఎందుకంటే యోసేపు గారి గురించి మనం ఎన్నిసార్లు మనం వినుంటామో చూడండి. యోసేపు గారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. మనం పాపము లేనప్పుడు పాపం చేయటం కాదు, కానీ పాపము ఉన్నప్పుడు కూడా మనం పాపం చేయకుండా ఉండటమే గొప్పతనము. పాపం లేనప్పుడు ఎవడో పాపం చేయలేడు. పాపం నీ దగ్గరికి వచ్చినప్పుడు, యోసేపులాగా పాపం నీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనం పాపం చేయకుండా ఉండాలి. అటువంటి గొప్ప వ్యక్తి యోసేపు గారు. అటువంటి వ్యక్తి ఏ వస్త్రాలు ధరించుకున్నాడండి? ఈ లోకానుసారంగా ఖైదీ వస్త్రాలను ధరించుకున్నాడు. తప్పు చేయబడినటువంటి వారు ఏ వస్త్రాలు ధరిస్తారో చెరసాలో అటువంటి వస్త్రాలు ధరించుకుని ఉంటే, దేవాతి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఎప్పుడైతే నీతిగా, న్యాయంగా, యథార్థంగా నీతి అనే వస్త్రాన్ని, న్యాయం అనే వస్త్రాన్ని, యోబు గారి అంగా న్యాయం అనే తలపాకను చుట్టేసుకున్నాడంట ఆయన, తలపాకకు చుట్టుకున్నాడంట ఆయన. ఎప్పుడైతే రాజుకి కల వచ్చిందో, ఇదిగో యోసేపు గారు ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాలని, ఖైదీ వస్త్రాలను తీసివేసి ఏ వస్త్రాలు ధరించుకున్నాడండి? ఆదికాండంలో 41వ వచనము, 41వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే, ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనంలో, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి,
దేవునికి స్తోత్రం. ఎంత భాగ్యమని. సన్నపు నార బట్టలంటే ఎంతో విలువైనటువంటివి, ఎంతో ప్రశస్తమైనటువంటి వస్త్రములు. రాజులు ధరించేటువంటి ఆ రాజు, మన రాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క ఉన్నతమైనటువంటి సన్నపు నార బట్టలని ఎవరు ధరించారు? ఇదిగో యోసేపు. ఎక్కడ? ఒక ఖైదీ ధరించుకున్నటువంటి ఆ వస్త్రాలను తీసివేసి ఇదిగో సన్నపు నార వస్త్రాలని యోసేపుకి ధరించారంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా యోసేపు గారు ఎటువంటి పాపము చేయకుండా దేవునికి దగ్గరగా జీవించాడు. ఆ మహిమ వస్త్రం ఉన్నది. ఇదిగో దేవుడు సన్నపు నారపు వస్త్రాలని ఈ దినాన నిజంగా దేవుని యొక్క వాక్యం చేస్తుంది. నరుని యొక్క నీతి అంట మురికి గుడ్డ వలె ఉన్నదంట. ఇదిగో ఆ మురికి గుడ్డలు వేసుకుని నువ్వు తిరుగుతున్నావు. పాపం అనే మురికి గుడ్డలు నీ మీద ఉండినట్లయితే నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్తే ఇదిగో ఆయన వాక్యమనే సబ్బుతోటి, వాక్యమనే పాలతోటి, వాక్యమనే నీళ్లతోటి ఆయన ఉతుకుతాడండి. ఆయన ఉతికినటువంటి వస్త్రాలు మనం ధరించుకుంటే మహిమ వస్త్రాలు, సన్నపు నారపు వస్త్రాలయ్యి నీతి వస్త్రాలు ఆయన ఇస్తున్నాడు. యోసేపు గారు ధరించారు. ఎక్కడండి? గుంటలో నుంచి, ఎక్కడ? ఐగుప్తులో ఉన్నతమైనటువంటి స్థలంలో ఎత్తైనటువంటి స్థలంలో దేవుడు నిలబెట్టాడంటే ఇదిగో దేవుడు ఆ మహిమ వస్త్రాలని, ఆ సన్నపు నారపు ఆ బట్టలని ఆయనకి తొడిగించారంటే మనము కూడా అవి ధరించాలంటే అంత ఈజీ కాదండి. మహిమ వస్త్రాలు ధరించేసుకోవాలి, నీతి వస్త్రాలు ధరించేసుకోవాలి, లేకపోతే యథార్థమైనటువంటి వస్త్రాలు ధరించేసుకోవాలి, పెండ్లి వస్త్రాలు ధరించేసుకోవాలంటే అయిపోతుందా? ఈ లోకంలో వేసుకున్నటువంటి బట్టలు వేసుకున్నంత అంత ఈజీ కాదు. దేవునికి ఎంతో దగ్గరగా ఉండాలి, యథార్థంగా జీవించాలి, చెడుతనాన్ని విసర్జించాలి, పాపమనే ఆ పాత వస్త్రాన్ని తీసి కాల్చివేయాలి. అప్పుడండి ప్రభువారు మనకు నిజంగా ఆ మహిమ వస్త్రాన్ని ధరింపచేస్తాడు. నిజంగా నీ వస్త్రము మార్చబడిందా? ఈ నూతన సంవత్సరంలో మనం జీవిస్తున్నాం కదా. అయ్యో, నా జీవితంలో మరి యొక్క నూతన సంవత్సరాన్ని ఇచ్చావు కదా ప్రభా. ఇదిగో తండ్రి, నాకు మరి యొక్క నూతన దినాన్ని నువ్వు ఇచ్చున్నావు కదయ్యా. నా వస్త్రం మార్చబడాలయ్యా, నా వస్త్రము ఉతకబడాలయ్యా. ఇదిగో ఆ నూతన మహిమ వస్త్రాన్ని నాకు ధరింప చేయండి అయ్యా అని మనం అడిగినట్లయితే, అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. బానిస వస్త్రాలు పోయి యోసేపు గారికి ఏమొచ్చినాయి? సన్నపు నార వస్త్రాలు, రాజు ధరించేటువంటి వస్త్రాలు వచ్చినాయి. అంటే ఎంత గొప్ప భాగ్యం అండి. అందుకే కీర్తన గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే 30వ అధ్యాయంలో అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దావీదు గారు కూడా అంటున్నారు అండి. దావీదు గారు చూస్తే 30వ అధ్యాయం 12వ వచనంలో, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేస్తున్నావు. మనం అడగాలండి, గోనె పట్ట ఎప్పుడు ధరిస్తారు? ఎన్నో శ్రమలో, ఇరుకులు, ఉపవాసం ఉండి నినివే పట్టణస్తులు అందరూ గోనె పట్ట కట్టుకున్నారు, ఎంతో వేదన చెందుతున్నారు. ఇదిగో నువ్వు ఇప్పటి వరకు ఒకవేళ ఆ దుఃఖమనే ఆ గోనె పట్టని నువ్వు కట్టుకుని ఉన్నావేమో, దాన్ని విడిపించి నీకేమిస్తున్నాడో? సంతోష వస్త్రాన్ని. ఇదిగో పాత సంవత్సరంలో అయ్యో ఎంతసేపు నేను గోనె పట్టే కట్టుకున్నాను, నేను దుఃఖించానయ్యా, ఇదిగో దేవా నేను ఎంతో కన్నీరు కార్చానయ్యా అని నువ్వు నిజంగా నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ యొక్క దుఃఖ వస్త్రములతో నువ్వు ఉండి ఆ యొక్క గోనె పట్ట నువ్వు ధరించుకుని నిజంగా నువ్వు ఆయన బ్రతిమాలుకున్నావేమో. ఆయన అంటున్నాడు, ఇదిగో ఆ గోనె పట్టను విడిపించి ఏం చేస్తున్నాడంట? సంతోష వస్త్రమని. ప్రియా సహోదరి సహోదరుడా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని మన దేవాతి దేవుడా నువ్వు నమ్మాలి. అయ్యో నా దుఃఖ దినములు పోయినాయి, ఇదిగో సంతోషమైనటువంటి ఆ వస్త్రాలు నాకు ధరింపజేస్తున్నాడు. నువ్వు నమ్మాలి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ దినాన అయ్యో ప్రభా, ఇంతవరకు నేను పాప వస్త్రాన్ని ధరించుకున్నానయ్యా, ఇదిగో వేదన వస్త్రాన్ని ధరించుకున్నానయ్యా, అవమానకరమైనటువంటి వస్త్రాన్ని ధరించుకున్నాను, సిగ్గు తెచ్చేటువంటి వస్త్రాన్ని ధరించుకున్నాను, భయం కలిగించేటువంటి వస్త్రాన్ని ధరించుకున్నాను నేను. ఇదిగో తండ్రి, ఈ వస్త్రాలన్నీ తీసివేస్తున్నానయ్యా. ఇదిగో నా యొక్క గోనె పట్టను విడిపించి నాకు సంతోషకరమైనటువంటి ఆ వస్త్రాన్ని నాకు ధరింప చేయండి అని మనం అడిగినట్లయితే, ప్రియా సహోదరి సహోదరుడా,
ఈ ఉదయకాల సమయంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన యొక్క వస్త్రాన్ని తీసివేసి, ఇదిగో నీ వస్త్రము మార్చబడుతుంది. దేవుడు గొప్పవాడు. నిజంగా మనం న్యాయంగా దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచినట్లయితే, ఇదిగో ఈ లోకాన్సటువంటి ఏ వస్త్రం ఉన్నప్పటికి కూడా ఆ పరలోకపు వస్త్రము, మహిమ వస్త్రము, నీతి వస్త్రము, ఇదిగో దేవుడు ఈ దినాన్ని నీకు మార్చబోతున్నాడు. నువ్వు నిజంగా అది స్వీకరించినట్లయితే, అది ధరించుకున్నట్లయితే నీ వస్త్రము చిరిగిపోదు, నీ వస్త్రము మాసిపోదు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే జకర్యా గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చూస్తే, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై. యెహోషువ అంటే మోషే గారి తర్వాత ఉన్నటువంటి ఆ యెహోషువ అయితే మాత్రం కాదు. ఈయన యాజకుడు. ఈయన యెహోషువ అనగానే మనం ఏమనుకుంటాం, మోషే గారు తర్వాత నాయకత్వం వహించినటువంటి, ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి కానాను వరకు ఆ యెహోషువ అనుకుంటాం. కానీ ఈ జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి యెహోషువ అయితే ఒక యాజకుడు. ఇదిగో యెహోషువ ఎటువంటి వస్త్రాలు ధరించుకుని? మలిన వస్త్రాలు. ఈ దినాన్న అనేక మంది దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నారు, కానీ ఏ వస్త్రాలు ధరించుకుని వెళ్తున్నారో? మలిన వస్త్రాలు. చూడండి, ఒక రాజు ఇంటికి ఆ యొక్క పిలువబడినటువంటి వారు అనేక మంది, కానీ ఏర్పరచినటువంటి వారు కొద్దిమంది అన్నట్టుగా వాడికి పెండ్లి విందుకు వచ్చాడు, కానీ వాడి దగ్గర ఏం లేవు, వస్త్రం లేదు, పెండ్లి వస్త్రం లేదు. వాడిని తీసుకువెళ్ళి ఆ చీకటి గదిలో పడవేయండి, అక్కడ పండ్లు కొరుకుటయు ఇవ్వండి అన్నాడు. ఏడ్పును పండ్లు కొరుకుటయు. ప్రియ సహోదరి సహోదరా, ఇదిగో ఒకవేళ నువ్వు మలినమైనటువంటి వస్త్రాన్ని, అంటే పాపం అనే మలిన వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నట్లయితే ప్రభువుని అడగాలి, అయ్యో ప్రభువా, ఈ పాపం అనే మలిన వస్త్రం నా మీద ఉందయ్యా, తీసివేయి తండ్రి అని అడిగినట్లయితే దేవుడు నిజంగా నీకు నీ వస్త్రాన్ని మారుస్తాడు, నూతన వస్త్రాన్ని ఇస్తాడు, నీతి వస్త్రాన్ని ఇస్తాడు, మహిమ వస్త్రాన్ని ఇస్తాడండి. అంతకు మించి మనకి ఏం కావాలి చెప్పండి? మన దేవుడు గొప్ప దేవుడు. మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి, నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మాడు కనుకే అతని యొక్క ఊరి నుండి అన్నీ విడిచిపెట్టామంటే ఎక్కడికని కూడా అడగకుండానే దేవుని వెంబడించాడు. అతని వస్త్రం ఎటువంటి వస్త్రం అండి? దేవుడు అబ్రహాముకి స్నేహితుడు. ఎంత గొప్ప భాగ్యం అండి. స్నేహితులు ఏం చేస్తారు ఈ లోకానుసారంగా? ఈరోజు మనం ఇదిగో తెల్లటి వస్త్రాలు వేసుకుందంటే ఆ తెల్లటి వస్త్రాలు వేసుకుందాం అంటే అంత క్లోజ్గా ఉంటారు కదా. దేవుడు అబ్రహాం గారు అటువంటి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారండి. ఇదిగో ఈ యెహోషువ ఎటువంటి మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలబడి ఉండగా, దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. ప్రియా సహోదరి సహోదరా, మనలో మలిన వస్త్రాలు ఉన్నాయేమో, మనలో ఆ మైలు వస్త్రాలు ఉన్నాయేమో, ఇదిగో మనలో కనుక ఆ దోషము కలిగించేటువంటి ఆ వస్త్రాలు ఉండినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ప్రశస్తమైనటువంటి వస్త్రాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అవి ధరించుకున్నట్లయితే ఈ లోకంలో చూడండి, రాజకీయ నాయకులు వేసుకుంటారు వస్త్రాలు, ఆ కొద్ది సమయమే, లేకపోతే వారికి పదవున్నంత వరకే. కానీ నిజంగా దేవాతి దేవుడు మనకు ప్రశస్త వస్త్రములు కనుక ఇచ్చినట్లయితే మరలా అవి విడిచిపోవో. అట్టి రీతిగా మనం కాపాడుకోవాలండి ఆ ప్రశస్తమైనటువంటి వస్త్రాలు. మనలో ఉన్నటువంటి మలిన వస్త్రాలు తీసేస్తా అంటున్నాడు. దోషం కలిగినటువంటి, మైలు కలిగినటువంటి ఆ వస్త్రాలు తీసివేసి దేవుడు ప్రశస్తమైనటువంటి వస్త్రాలను దేవుడు ఇస్తా అంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరా, ఒక కన్న తండ్రి తన బిడ్డలకి ఎటువంటి మంచి వస్త్రాలు కొనాలని అనుకుంటాడు కదా ఈ లోకానుసారంగా. మరి దేవతి దేవుడు మనకి ఈ వస్త్రాలు కాదు, ఇవైతే రోజులో 2 రోజుల్లో పూటలోనే చిరిగిపోవచ్చేమో, కానీ మన దేవుడి చిరుడి ప్రశస్తమైనటువంటి, అశ్రేష్టమైనటువంటి, మహిమ కలిగినటువంటి, నీతి కలిగినటువంటి ఆ వస్త్రాలను ధరించుకున్నట్లయితే మనలో దోషం ఉండదో, మనలో మలినం ఉండదో, ఆ పాపాన్ని విడిచిపెట్టేస్తాం. చివరిగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది,
మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూస్తే మనం అనేక సార్లు విన్నాం. ఇదిగో గుడ్డివాడు అంతట వాడు బట్టను పారవేసి, ఒక గుడ్డివాడు కేకలు వేసాడనమాట. దావీదు కుమారుడు నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు యేసు వారిని నిలిచి వాడిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వాడితో చెప్పిరి. గుడ్డివాళ్ళకి కళ్ళు కనపడపోయినా చెవులు మొత్తం అన్నీ కూడా ఎంత ఫాస్ట్గా పనిచేస్తాయో, ఏం మాట్లాడుకుంటున్నా ఏ శబ్దం వస్తున్నా సరే వాళ్ళకి అంతలా పట్టేస్తారండి. వారు అంత జ్ఞానం ఉంటుంది దేవుడు వారికి కలిగించారు. అట్టి రీతిగానే ఏదో శబ్దం వినబడుతుంది, అనేక మంది నడుచుకుంటే వెళ్తున్నారు. ఎప్పుడైతే క్రీస్తు అని తెలిసిందో, దావీదు కుమారుడా ఎప్పుడైతే విన్నాడో, ప్రభువారు రమ్మన్నారో ఏమైంది? అంతటా వాడు, మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనం, అంతటా వాడు బట్టను పారవేసి, వాడు ఆ దినాల్లో చూసుకున్నట్లయితే ఆ కాలంలో గ్రీకులు, ఆ కాలంలో ఎవరైనా సరే అడుక్కుని వారు ఉండినట్లయితే, బెగ్గర్స్ ఉండినట్లయితే, ఈ దినాల్లో కూడా చూడండి భారతదేశంలో కావచ్చు, ఇతర ఏ దేశంలో సరే ఒక బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ పని చేసేటువంటి వారు ప్రత్యేకమైన వస్త్రాలు ధరిస్తారు. ఎర్రగొండివో లేకపోతే ఆ కాకి బట్టలు ధరిస్తారు. వాళ్ళు తప్ప ఇంకెవరు చేయటానికి లేదు, ఒక బ్యాడ్జి కట్టుకోవాలి. అలాగే ఆ దినాల్లో కూడా అడుక్కునేటువంటి వారు కూడా ఆ కోటు వేసుకుని అడుక్కోవాలి. ఆ కోట్ ఉన్నదంటే ఇదిగో ఇతడు బెగ్గరు అని. అది ఆ వేసుకున్నాడు. ఇతడు ఏం చేశాడు? అంతటి వాడు బట్టను పారవేసి, అంటే ఇదిగో ప్రభువు నాకు గొప్ప వస్త్రాన్ని ఇస్తున్నాడు, ఇంకా నాకు ఈ పాత బట్ట ఎందుకు, ఈ పాపమనే బట్ట ఎందుకు, ఈ అడుక్కునే బట్ట నాకు ఎందుకు, ఈ వస్త్రం ఎందుకు అని ఏం చేశాడు? గిర్ర 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 తిప్పాడండి. ఈ పాత జీవితం నాకు వద్దు, ఈ పాత వస్త్రం నాకు వద్దు, ఇదిగో ప్రభువారు నాకు నూతన వస్త్రం నాకు ధరింప చేస్తున్నాడు. ఎంత గొప్ప బాగుండి. కళ్ళు లేవు, ఇంకా రాలేదండి, యేసుక్రీస్తు వారు పిలిచారు అంతే. అంటే ఎంత విశ్వాసం అండి. ఈ దినాన్న దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఇదిగో దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్తున్నావు, అయినా సరే నీ మనోనేత్రాలు తెరవబట్టలేదంటే ఎంత ఘోరమైనటువంటి స్థితి అండి. ఇదిగో పిలిచాడు యేసుక్రీస్తు, రమ్మన్నారు అంతేనండి. ఇంకా అతనికి కళ్ళు వచ్చిన తర్వాత అయ్యో ఈ వస్త్రమా అని పడేయలేదు కదా, పిలవగానే దిగ్గున లేచాడండి. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి మొట్టమొదట బట్టను పారేశాడండి. అంటే ఎంత విశ్వాసం, ఎంత నమ్మకము. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. అటువంటి నమ్మకం ఉంటుందా? ఒక పని చేస్తుంటే ఇదిగో నాకు ఉద్యోగం లేదు, అయ్యో ప్రభువా నాకు ఉద్యోగం వస్తుంది, అయ్యో నా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు, నా ఆరోగ్యం కుదిరి పడుతుంది, ఇదిగో ప్రభువా నేను నీలో నిలకడగా ఉండలేకపోతున్నాను, ఇదిగో దేవా నేను నిలకడగా ఉంటాను, నా విశ్వాసాన్ని నేను కొనసాగించుకుంటాను, ఇదిగో తండ్రి నేను లోకం వైపు చూస్తున్నాను, ఇదిగో విశ్వాసానికి కర్తవ్యమైనటువంటి యేసుక్రీస్తు అయినటువంటి నీ వైపు నేను చూస్తూ ముందుకు నేను కొనసాగుతానయ్యా అని ఒక విశ్వాసం కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? ఇదిగో గుడ్డివాడికి ఇంకా కండ్లు రాకుండానే బట్టను పారవేశాడు. అప్పుడు దిగ్గుని లేచాడు. ఎందుకు? ఈ పాప వస్త్రము, ఈ అడుక్కునే వస్త్రము, పాప జీవితం నాకు వద్దు. ఈ దినాన్ని మనం ఆ విధంగా ఉండగలుగుతున్నామా? ఆ బట్టను మనం వేయగలుగుతున్నామా? ఇంకా లేకపోతే పట్టుకునే ఉంటున్నామా? కొత్త జీవితం ఇచ్చిన దేవుడు నీకు ఇంకా పాతవి నువ్వు పట్టుకుని ఉంటున్నావా? పడవేయి ప్రియా సహోదరి సహోదరుడా. దేవునికి నూతన జీవితాన్ని ఇచ్చాడు, నూతన వస్త్రాన్ని, నూతన ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని ఆయన ఇస్తున్నాడు నీకు. దాన్ని నువ్వు ధరించుకున్నట్లయితే వచ్చేను వాడు నిజంగా ఆ చూపుని పొందుకున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది. యెషయా గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 61లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 61:10లో చూస్తే, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణలతోనూ అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు మనమండి ధరించుకోవాల్సింది మొట్టమొదటిగా రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకోవాలండి. రక్షణ అనే వస్త్రాన్ని కనుక మనం ధరించుకున్నట్లయితే మనం ఎక్కడ కూడా తప్పిపోమండి. ఈ దినాలు అనేక మంది రక్షణ లేక ఇదిగో ఆ రక్షించేవాడిని ఎరగకుండా ఉన్నారు. ఎంత చెప్పినా దురద చెవులు వారి వాళ్ళే ఉంటున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇదిగో ఆభరణలతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు.
ఎంత గొప్ప భాగ్యం అండి. మనం దేవుని అడగాలి, ప్రభా నీతి అనే బట్టను నేను ధరించుకోవాలయ్యా, నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవాలయ్యా, రక్షణ అనే వస్త్రాన్ని నేను ధరించుకోవాలయ్యా. ఇంకా ఇలా చూసుకున్నట్లయితే అనేకమంటి వస్త్రాల గురించి ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరా, నీ వస్త్రం మార్చబడిందా? ఇదిగో మార్చబడినటువంటి వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావా లేదా? ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. ఇంకా పాత వస్త్రాన్ని నువ్వు పట్టుకుని ఉన్నావేమో, పాపపు వస్త్రాన్ని నువ్వు ధరించుకుని ఉన్నావేమో. ఇదిగో ఆ యొక్క అవ్వ ఆదాములు కూడా ఆ మహిమ వస్త్రాన్ని పోగొట్టుకుని దాక్కున్నారు, భయపడిపోయారు, సిగ్గుపడ్డారు, చర్మపు వస్త్రాలు ధరించుకోవాల్సి వచ్చింది. ఇది నాన్న దేవుడిచ్చేటువంటి ఆ మహిమ వస్త్రాలను కనుక నువ్వు ధరించకపోయినట్లయితే, ఇదిగో ప్రభువా నీ మహిమ వస్త్రాల్ని, ప్రశస్త వస్త్రాలని, ఆ మలినమైనటువంటి వస్త్రాలను తీసివేసి నాకు నీ రక్షణ అనే నీతి అనే వస్త్రాలు నాకు ధరింపచేయండి అని మనందరూ కూడా అడుగుదాం. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మేమందరము కూడా నీతి అనే వస్త్రాన్ని మేము ధరించుకుంటానికి, రక్షణ అనే వస్త్రాన్ని మేము ధరించుకుంటానికయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నీ మహిమ వస్త్రాలను ప్రభావ మేము ధరించుకుంటాను మాకు సహాయం తెచ్చాను. ఇంకను ప్రభా మేము ఆ పాత బట్టనే పట్టుకుని మేము వేలాడుతున్నామేమో. ఇదిగో తండ్రి, ఆ గుడ్డివాడు ఇంకా చూపు రాకుండానే మొట్టమొదటిగా బట్టను పారవేశాడయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మేము కూడా మా పాప ఆ వస్త్రాలని ప్రభా గెట్ట పారవేసి ప్రభా నీతి వస్త్రాన్ని ప్రభా, ఇదిగో తండ్రి దోషము లేనటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు మేము ధరించుకుంటాను మాకు సహాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామమున అడుగుచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. వాక్యాన్ని వినండి, అనేక మందికి పంపించండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.